పోస్ట్ ఒకటి చూశాను. ఆ, మీది చాలా బాగుందండి. ఇది మీరు మీ పరిచర్య అద్భుతం అండి. అయితే కాల్లో మా పాస్టర్ గారు కూడా ఉన్నారు. మీది చూసి మెచ్చుకుందాము అని చెప్పేసి ఫోన్ చేయమంటే చేయడం జరిగింది సార్. ఆహా. ఎక్కడి నుంచి అండి? మా కాల్లో పాస్టర్ గారు ఉన్నారు సార్. పాస్టర్ గారు ఉన్నారండి? ప్రైజ్ నాన్న. ప్రైజ్ లాడండి. సార్ బాగున్నారా? బాగున్నామండి. అయ్యా మీ పేరేంటయ్యా? సార్ నా పీటర్ అండి. పీటర్ పీటర్ గారా? పీటర్. అదే ఎక్కడి నుంచి అండి? చిలకలూరుపేట అండి. చిలకలూరుపేట. పరిస్థితి అదేం లేదు. మీ పోస్టర్లో అవన్నీ చూసి నేను కొంచెం పరిచయం బాగా చేస్తానని మీతో మాట్లాడదామని ఆశపడి ఫోన్ చేశాను అన్నమాట. మా పిఐ అవును. ఎక్కడ చర్చి మంది? సిఎఫ్ఐ. అవును. బాగా జరుగుతుందా పరిచర్య? బాగానే జరుగుతుందండి. అవునండి, చాలా మంచి బాగా చేస్తారు. ఇంకా బాగా చేయాలండి మనం. అవునండి. ఏ ఊరు సార్ అది? ఇదండి కామవరపుకోట అండి. కామవరపుకోట. కామరపుకోట జిల్లా ఏంటది అండి? ఏ జిల్లా సార్? ఏ జిల్లా కింద వస్తే? పశ్చిమ గోదావరి జిల్లా అండి. పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే. పర్వాలేదా సార్? దర్శనం బాగా అది పర్వాలేదా? బాగానే ఉందా? బాగానే ఉందండి. ఎన్ని చర్చలు ఉన్నాయి మీకు? 4 అండి. 4 చర్చలు. సూపర్. నాకు 2 ఉన్నాయి సార్. అదేలేండి. చిలకలూరుపేట ఒకటి, మాటూరులో ఒకటి నడిపిస్తున్నాను. మంచిదండి. ఇప్పుడు మా తమ్ముడికి కూడా ఓ చర్చి నేను కట్టిస్తున్నా కొత్తగా. తమ్ముడు ఎవరండి? తమ్ముడి పేరు ఏంటండి? దానియేలు. దానియేలా? దానియేలు అండి, మా ఊరే. చిలకలూరుపేట. అదేలేండి. శాలింరాజు గారు తెలుసు కదా అండి? శాలింరాజు గారు. తెలుసండి. శాలింరాజు గారికి నేను బాగా తెలుసు. పీటర్ ఫాస్ట్ అంటే ఆయన బాగా గుర్తుపడతాడు. మొత్తాన్ని బాగా పరిచయం బాగా చేస్తున్నారు సార్. సంతోషం. బాగానే ఉందండి. అదే నాన్న. ఓకేనండి. సరే. చిన్న సార్ మీ పేరేది అన్నారు, మర్చిపోయా. హలో అయ్యగారు. కిరణ్ కుమార్ గారు అండి. సార్ చిన్నది నాకు కొంచెం బైబుల్ అప్పుడప్పుడు చిన్న డౌట్ వస్తుంటుంది సార్. వచ్చినప్పుడు అడగండి అండి. అదే ఏం లేదు. ఏమంటారంటే ఆమోసులో ఉంటుంది 7వ అధ్యాయము 15 నుంచి 18. యెహోవా ఏమంటారంటే మీ భార్యలు వేసులగుదురు, మీ పిల్లలు నేలకు వేసి కొట్టబడుదురు, పిల్లలు ఖడ్గము చేత కొట్టబడుదురు, మీరు అపవిత్రమైన దేశం ముందు చత్తురు, దేశం విడిచి వెళ్ళిపోయేదురు అని చెప్పి ఆయన యెహోవా దేవుడు చెప్తాడు. ఇది ఆమోసు గ్రంథం చదివారా? 17-18 7వ అధ్యాయం. ఇది ఎట్లా మాట్లాడతాడు కదా, యెరొబోయాముని గురించి మాట్లాడుతాడు కదండి ఆ మాటలో. అదే చెప్తాడు ఆయన. అవునండి. ఇంకొకటి ఆమోసు 9లో ఉంటుంది, 1 నుంచి 7లో. వారి తగల పగలగొట్టి చంపండి, వారు తప్పించుకొని పాతాళానికి వెళ్ళిన ఆకాశంలో ఉన్న చేయి చాచి పట్టుకుని అప్పగిస్తా, ఒకవేళ సముద్రంలో ఉన్న విషసర్పాలతో కనిపించి చంపుతా అంటాడు యెహోవా దేవుడు. అవునవును. ఇది ఎవరండి? ఇశ్రాయేలీయులే కదా. హలో, ఇశ్రాయేలీయులే కదండి. మాట వినని వారి నిమిత్తం మాట్లాడుతున్నారండి. అదే ఇశ్రాయేలీయులే. ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటా ఇది. ఇంకోటి మీకాలో ఉంటుంది ఒకటి 6వ అధ్యాయం 13 నుంచి 15. కాబట్టి నువ్వు బాగుపడకుండా నీవు చేసిన పాపములను బట్టి నిన్ను నాశనం చేస్తానంటాడు యెహోవా దేవుడు.
ఆ తర్వాత నోహము 3వ అధ్యాయం అనుకుంటా సార్, అది 1-13లో యెహోవా ఏం చెప్తాడంటే పిల్లల్ని బండకేసి కొట్టి చంపిస్తానంటాడు. అదేలేండి. ఆ తర్వాత ఎవరైనా ఆడవాళ్ళు వ్యభిచారం చేశారు అనుకోండి, ఆడవాళ్ళు వాళ్ళ బట్ట ముఖం మీదకి ఎత్తి వారి యొక్క అంగాలు, ఆడవాళ్ళ యొక్క అంగాలు ప్రజలకు చూపిస్తా అండి యెహోవా దేవుడు. ఇవన్నీ మీరు చదివారా? కొన్ని చదివామండి. కొన్ని ఇవన్నీ మొత్తం చదవలేదా? మొత్తం చదివాం కానీ ఇప్పుడు అంటే బయటకు వెళ్తున్నామండి. ఆ, 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 ఆ. క్లారిఫికేషన్ కావాలంటారా? అదే అదే నాకు ఒక్కసారి డౌట్లు ఉంటాయి. ఓకే, డెఫినెట్లీగా మేము చెప్తామండి. నేనే మీకు ఫోన్ చేసి అంత కాబట్టి ఒక లిస్ట్ ఒకటి పెట్టి నోట్స్ ఒకటి పెట్టి మీకు ఫోన్ చేస్తాను. చిన్న ఇంకొక డౌట్ అడుగుతాను సార్. ఇర్మియా గ్రంథం 42లో ఉంటుంది సార్, మీరు ఎప్పుడైనా చదవండి. 15-18 ఉంటుంది. ఇశ్రాయేల్, ఒక్క నిమిషం సార్. ఇశ్రాయేల్ దేవుడైన సైన్యానికి అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఇశ్రాయేల్ వేరే దేశం ఇస్తానని ఆయన యెహోవా అడవిలో సంవత్సరాలు తిప్పుతూ బాధలు పెడతామంటే ఆ బాధలు పడలేక మళ్ళీ ఐగుప్తు వెళ్దామని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే కనీసం ప్రాణాలతో బతుకుంటామని వెళ్దామని వాళ్ళు బాగా ప్లాన్ చేస్తుంటారు. అప్పుడు ఏంటంటే యెహోవా దేవుడు చెప్తాడు, మీరు ఐగుప్తు దేశం మళ్ళీ వెళ్దాం అనుకుంటే మిమ్మల్ని ఖడ్గంతో, క్షామంతో, తెగులతో నాశనం చేస్తా అంటాడు. మీరు కనుక ఐగుప్తు దేశం మళ్ళీ మళ్ళితే మీలో ఏ ఒక్కడు కూడా బతకడు అంటాడండి యెహోవా దేవుడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? శాపగ్రస్తమైన ప్రదేశానికి అప్పుడు మీరు రక్షించబడ్డారండి. మరలా తెలిసి మనం 10 మందికి చెప్పాలి మనం తప్పు చేసి ఎలా ఉంటది? కాదండి, దేవుడు ఏడుకుంటాడా? కాదండి. దేవుడు అంటే రక్షించేవాడా, శిక్షించేవాడా? ఒకసారి చెప్పండి నాకు. రక్షించేవాడు. మరి రక్షించే దేవుడు ఈ సంపెత్తను ఎందుకు బెదిరిస్తున్నాడు సార్? ఇప్పుడు ఐగుప్త దేశంలో 7 రాదనేవాడు వాడు ఏంటంటే రాక్షసుడాడు కాబట్టి వాడు మగవాళ్ళందరినీ చంపాడు. మరి యెహోవా దేవుడు ఈ విధంగా చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పు చేయకూడదు. తప్పే ఉందండి, ఏం తప్పేంటి? ఇక వీళ్ళు బాధలు పడతా ఉంటారు. ఐగుప్తు దేశంలో ఉంటే కనీసం మన్నాను తిన్నావురా బాబు, నువ్వు ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని తీసుకొచ్చి నానా హింసలు పెడుతున్నావు, మా భార్యను తీసుకెళ్లి పక్కింటి వాళ్ళకి అన్నిలకు అప్పగిస్తున్నావు, మా పిల్లల్ని చంపుకుని తింటున్నావు, మాకు అన్నం లేకుండా చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు మళ్ళీ ఐగుప్తు దేశం వెళ్దామని. ఇప్పుడు మీరున్నారు సార్, మీకు పార్టీ ఇస్తారండి ఒకసారి అని చెప్పేసి మా ఊరు పిలిచాను. ఏమండి వింటున్నారా అయ్యగారు? అయ్యగారు అయ్యగారు కిరణ్ గారు మాట్లాడండి సార్. అయ్యగారు, కిరణ్ గారు ఏంటి అయ్యగారు? కిరణ్ గారు వాక్యాన్ని ప్రకటిస్తే మాట్లాడరండి సార్. మీరేంటి సార్ మాట్లాడరా? వాక్యం గురించి మాట్లాడరా మీరు? అయ్యగారు జంప్ చెయ్యి మళ్ళీ. వాక్యం ప్రకటిస్తారు, వాక్యం గురించి మాట్లాడితే జంప్ అవుతారు. ఏం చెబుతాం ఇంకా? సార్ చెయ్యి ఒకసారి. దేవుడు చంపితే రైటే, దేవుడు పండబెడితే రైటే, దేవుడు నరికినా రైటే, దేవుడు ఎత్తి మొత్తం ఆడవాళ్ళని వాళ్ళ అంగాలు చూపించిన రైటే, దేవుడు ఏం చేసిన రైటే. ఎందుకంటే దేవుడు కాబట్టి. హలో సార్, వీని మొదలు నలిపినారు మీరు, వీని రేప్ చేసేసినారు మీరు. నెంబర్ చెప్పు ఒకసారి. రేప్ చేసి
ఈయన మస్తు చేసినారు మీరు. ఒకసారి ఏం తొక్క 4-5 వచనాలకే చచ్చిపోయాడు. చెప్పు ఒకసారి నెంబర్ చెప్పు. 9005 ఏంటి 9050 9050 9750389119. ఓకే, ఈ నెంబరు ఫీడ్ చేసుకోండి. ఈ పాస్టర్ గారికి 4 చర్చిలు ఉన్నాయి. 4 చర్చిల మీద కనీసం 4-5 లక్షలు సంపాదిస్తున్నాడు. కానీ వాక్యాలు అడిగితే, వచనాలు అడిగితే చెప్పలేకపోతున్నాడు. అడ్రస్ అవన్నీ చెప్పాడు కదా, ఆ అడ్రస్లో ఉన్న వాళ్ళు వీళ్ళని ఎవరన్నా దశంభాగాలు ఇస్తే ఆ దశంభాగాలు తీసుకోండి. ఎందుకంటే ఇతనికి బైబుల్ ఏమీ రాదు, ఇతనికే తెలుసు, అందుకే పారిపోయాడు మన దగ్గర నుంచి. అండ్ మీరు యాక్టర్ రాజు హిందూ సేన సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎక్కువ వ్యూస్ కూడా రావట్లేదు మనకి, ఎందుకంటే రిపోర్ట్స్ కొట్టారు గొర్రెలు. కాబట్టి మీరే దీన్ని ఎక్కువ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎక్కువ వ్యూస్ లేకపోతే నేను కూడా ఏం చేయలేను. ఎందుకు నా కష్టం అంతా వృధాగా పోకూడదు కదా, టైం అంతా వేస్ట్ కాకూడదు. ఎక్కువ మంది చూస్తే స్ప్రెడ్ చేస్తే నేను చేయగలను, లేదంటే నేను కూడా ఆపేస్తా. ఇది నా స్వీట్ వార్నింగ్.